దేవుని నామమునకు స్తోత్రములండి. మదర్స్ డే సందర్భంగా కొందరు తల్లుల గురించి దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈనాటి తల్లి సలోమే, జెబెదయి కుమారుల తల్లి. మత్తయి సువార్త 20 అధ్యాయము 21 నుంచి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన ఆమెను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వచ్చిన వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరెనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను.